ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొద్దుటూరులో ప్రేమ వ్యవహారం విషాదంగా మారింది. ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ కీర్తి అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ముంబైలోని ఓ హాస్టల్లో ఉరివేసుకుని కీర్తి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా 8 ఏళ్ల క్రితం సాయి సుమంత్తో పరిచయం ఏర్పడిందని, పెళ్లి విషయంలో మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో సాయి సుమంత్ ఇంటి ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గూడ్స్ వాహనాల్లో కూలీల తరలింపుపై రవాణా శాఖ కొరడా జుల్పించింది. బోయిన్పల్లి మండలం వెంకట్రావుపల్లె వద్ద తనిఖీలు చేపట్టిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ కూలీలను తరలిస్తున్న ఓ గూడ్స్ వాహనాన్ని సీజ్ చేశారు. వరి నాట్ల సీజన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలను నిబంధనలకు విరుద్ధంగా తరలించినట్టు గుర్తించారు. అనంతరం కూలీలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రయాణికులను గూడ్స్ వాహనాల్లో తరలించడం ప్రమాదకరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో ప్రహారీ గోడ కూల్చి అక్రమంగా గేటు ఏర్పాటు చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ వి రేణుక ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత నెల 23న కొందరు ప్రహారీ గోడను కూల్చేందుకు ప్రయత్నించగా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో గేటు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలవరం జిల్లా తూర్పు డివిజన్ పరిధిలో గోదావరి డెల్టా 3 కాల్వలకు నీరుని విడుదల ప్రారంభమైంది. ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్లోని డొంకరాయి జలాశయం నుంచి 3000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి 25 వరకు డొంకరాయి ప్రధాన ఆనకట్టలోని 6-7 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగనుంది. ధవళేశ్వరం ఇరిగేషన్ అధికారుల అభ్యర్థన మేరకు ఉన్నత అధికారుల ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిని దాటవద్దని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మడిపల్లి లంకలో అక్రమ మట్టి రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న 4 లారీలను కొత్తపేట ఎస్ఐ జి సురేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. శుక్రవారం రాత్రి వాడపాలెం పరిధిలోని ఈ లారీలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ తవ్వకాలు, సహజ వనరుల రవాణాపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని బీజేపీ ఆందోళనకు దిగింది. దేవరకొండ బీజేపీ చందంపేట మండల అధ్యక్షుడు వినోదాచారిపై దాడి ఘటనలో ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పోలేపల్లి వద్ద ధర్నా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డితో పాటు నియోజకవర్గ నాయకులు ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బీజేపీ నేతలు హెచ్చరించారు. కృష్ణా జిల్లా నెప్పల్లి గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. గ్రామంలోని దళితవాడల్లో ఏళ్లుగా ఉన్న డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చేపట్టిన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా సమగ్ర డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నెప్పల్లి నుంచి కొలవేను వరకు 2.15 కోట్ల రహదారి నిర్మాణానికి అనుమతులు వచ్చాయని తెలిపారు. గ్రామ అభివృద్ధికి మొత్తం 1.40 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని సంతాన గోపాల జగన్నాథ స్వామి ఆలయంలో రథోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన జగన్నాథుని రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. తొలి రోజు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నెల 25 వరకు కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా 10 రోజుల పాటు వివిధ అలంకరణల్లో స్వామివారు భక్తులకు అనుగ్రహించనున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయ్యగారే నెంబర్ 1 అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన నాగరాజు ఎట్టకేలకు తన అభిమాన హీరో అక్కినేని అఖిల్ని కలుసుకున్నారు. గుంటూరులో జరిగిన లెనిన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్లో ఈ అరుదైన కలయిక చోటు చేసుకుంది. అఖిల్ని చూసిన నాగరాజు భావోద్వేగానికి గురై ఆయన కాళ్లపై పడగా అఖిల్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హక్ చేసుకున్నారు. నీ వల్లే నాకు అయ్యగారు అనే పేరు వచ్చింది, ఇంకో హిట్ కొడదాం అంటూ అఖిల్ తన అభిమానిని ఉత్సాహపరిచారు.
ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. నిర్మల్ కలెక్టర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు, విద్యా అవకాశాలు, రుణ సదుపాయాలు అందేలా చూడాలని సూచించారు. అలాగే పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ కేసులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.